నీ అనారోగ్య పరిస్థితులు, జవాబులేని ప్రార్థనలు, అసంతృప్తులు, నిరాశలు, ప్రార్థన యొక్క ప్రతికూల పరిస్థితులు, విశ్వాస పోరాటాలు, మార్పులేని జీవితాలు, ఇవన్నీ నీ విశ్వాసాన్ని, దేవుడితో ఉన్న బంధాన్ని దూరం చేస్తున్నాయా? ప్రైజ్ ద లార్డ్. ఆయనకి దూరంగా వెళ్తున్న నీకు దేవుడు చెప్తున్న మాట, రెండవ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనము. కానీ ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నేను నిన్ను విడువనని అన్నాడు. ఎలీషా గిల్గాలు పట్టణాన్ని విడిచి 7 మైళ్ళ దూరములోనున్న బేతేలు అన్న ప్రాంతానికి ఒంటరిగా వెళ్ళాలని అనుకొని ఎలీషాని తనతో పాటు కాకుండా అక్కడే ఆగి పొమ్మని వేడుకున్నాడు. 7 మైళ్ళు ఉన్నప్పటికీ ఎలీషా, యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నిన్ను విడువను అని ఏలియాతో చెప్తాడు. వాళ్ళిద్దరూ బేతేలునకు చేరుకోగానే మరల ఏలియా ఎలీషాతో దాదాపు తాను 14 మైళ్ళ దూరంలోనున్న యెరికోకు ఒంటరిగా వెళ్తానని చెప్పాడు. ఎలీషా దృఢంగా ఇంతకు ముందులానే జవాబిచ్చాడు. ఆ మాటలో భయము లేదు, ప్రేమ ఉంది, గౌరవము ఉంది. విడిపోవాలనే అనుమానము ఉన్నా విడవాలనే సంకల్పము మాత్రము లేదు. 3వసారి యెరికోలో ఉండగా వాళ్ళు అక్కడికి దాదాపు 5 మైళ్ళ దూరంలోనున్న యోర్దాను నది వైపు వెళ్లే ముందు మళ్ళీ అదే జరిగింది. అన్ని మైళ్ళ ప్రయాణంలో ఎక్కడ ఎలీషాకి ఇబ్బందులు రాలేదంటారా? కష్టాలు రాలేదంటారా? ఆకలి దప్పికలు వెయ్యలేదంటారా? ఇక నా వల్ల కాదు అనే పరిస్థితులను తను ఎదుర్కోలేదంటారా? వీటన్నిటినీ ఆయన ఎదుర్కొని ఉండొచ్చు. ఆయన వాటిని ఎదుర్కొని పోరాడాడు. ఆయన ఏలియాకు ఇచ్చిన మాటను బట్టి కట్టుబడి ఉన్నాడు. ఎలీషా వెళ్ళిపోవటానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ దేవుని సేవ చేయడానికి ఒక కమిట్మెంట్తో ఉన్నాడు. ఆయన కట్టుబడితో చివరి వరకు ఉండి రెట్టింపు అద్భుతాలను చేశాడు. మీ జీవితంలో మీ పరిస్థితులను బట్టి, ప్రతికూల పరిస్థితులను బట్టి, జవాబు రాలేని పరిస్థితులను బట్టి, ఇక నా వల్ల అవ్వదు అన్న పరిస్థితులను బట్టి దేవుణ్ణి విడిచిపెట్టే ఆలోచనకి నువ్వు వచ్చినట్లయితే ఆయన నీతో అంటున్నాడు, ఇలాంటి దినములన్నీ కొన్ని రోజులే. నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఎలీషాలా ప్రయాణించు. రెట్టింపు ఆశీర్వాదాన్ని నువ్వు చూడబోతున్నావు. నీ జీవితంలో గొప్ప అద్భుతాలను నువ్వు చూడబోతున్నావు. విధేయతతో సవాళ్ళను ఎదుర్కో.